అవునండి. హ, మా అక్క ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకంటే నాకంటే నిన్ను బాగా చూసుకునేది. గీత బ్రతికున్నప్పుడే మనం తనని ఇలా అర్థం చేసుకుని ఉంటే తను చనిపోయి ఉండేది కాదు కదా. పాపం నా ప్రేమని పొందడానికి ఎంత నరకం అనుభవించిందో, ఎన్ని కష్టాలు పడిందో. పొద్దున్న అమ్మ గీతని తిడుతుంటే నాకెంత కోపం వచ్చిందో తెలుసా. నువ్వు 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 ఇంతలా అర్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అర్జున్. ఇకపైన మనం ఎప్పుడూ గీతని తిట్టకూడదు. తనని మంచిగానే చూద్దాం, తన గురించి మంచిగానే ఆలోచిద్దాం. అర్జున్, సారీ అర్జున్, భోజనాన్ని పిలవడానికి వచ్చాను. ఇంకొకరి బెడ్రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలన్న బుద్ధి లేదా నీకో? నాకు కాదు, నీకు బుద్ధి లేదు. తలుపు తెరిచి పెడితే ఎవరైనా ఇలాగే వచ్చేస్తారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావేంటి నువ్వు? అయినా నీతో నాకు మాటలు అనవసరం. అర్జున్, అత్తయ్య గారు భోజనానికి పిలుస్తున్నారు. వస్తున్నావా రావట్లేదా? వస్తున్నా వదినా. తొందరగా వచ్చేసేయండి. అంజలి, పద భోంచేద్దాం. అదొచ్చి నా మూడంతా పాడు చేసింది. నాకొద్దు. అంజలి ప్లీజ్ అంజలి, నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. ప్లీజ్. సరే, మీరు పదండి. గుడ్. రా, త్వరగా వచ్చే. హేమా, ప్రతి దానికి అడ్డుపడుతున్నావు. నిన్ను చంపడం కంటే అర్జున్కి దగ్గరవడమే నాకు ముఖ్యం కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇలాగే అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టను. ఏంటి సిరి, ఇంత హోంవర్క్ పెండింగ్ పెట్టావు? నన్నేం చేయమంటావు పెద్దమ్మ? 1 month నుంచి నన్ను స్కూల్కి ఎక్కడ పంపించారు. నా ఫ్రెండ్స్ అందరూ నాకన్నా ఫస్ట్ గా ఉన్నారు. నాకు ఇంట్లో నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనున్నాను కదా సిరి, నీకే డౌట్స్ వచ్చినా నన్ను అడుగు, నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ పెద్దమ్మ. చూడు, ఓకే, ఇది ఏ ఫర్ యాపిల్. చూడు, బి ఫర్ బర్డ్, బాల్. సి ఫర్ క్యాట్. సిరి, ఇంకా రెడీ అవ్వలేదేంటి? స్కూల్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఎంత ప్రేమో కూతురు మీద. సండే రోజు నువ్వు పాపని స్కూల్కి వెళ్ళమంటేనే అర్థం అవుతుందమ్మా. నువ్వు సిరిని ఎంత బాగా చూసుకుంటున్నావో. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆహా, నెల రోజుల నుంచి దాన్ని నువ్వు స్కూల్కి పంపలేదు. పంపక నిన్న పంపావు. అది అసలు స్కూల్కి వెళ్తుందో లేదో, హోంవర్క్ రాస్తుందో లేదో, కనీసం అది అసలు చదువుతుందో లేదో పట్టించుకున్నావే నువ్వు? అవే పట్టించుకోవు. మా మీద అరవడానికి మాత్రం రెడీగా ఉంటావు. ఒసే ఒక్కసారి నా పెద్ద కోడలను చూడు. దీన్ని చూసి బుద్ధి తెచ్చుకో. తన కూతురు కాకపోయినా దగ్గరుండి హోంవర్క్ చేయిస్తుంది. అవునులేండి, పొరగింటి పుల్లకూర రుచి ఎక్కువ అంటారు కదా. అంటే ఏంట నీ ఉద్దేశం? సొంత కూతురు మీద ప్రేమ ఉండదు కానీ
నా కూతురు మీద మాత్రం ప్రేమ పొంగుతోంది నీ పెద్ద కోడలికి. చూడంజలి, నువ్వెవరి మీద కోపాన్ని తీసుకొచ్చి నా మీద చూపిస్తున్నావు. అనవసరంగా నా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. ఏయ్, ఎవరి మీదో కోపం నీ మీద చూపించాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురికి నువ్వు దగ్గరవుతూ నన్ను దూరం చేస్తుంటే నాకు కోపం రాకుండా ఉండదా? తల్లిగా నీ పాప నువ్వు బాగా చూసుకుంటే పాప విషయంలో హేమ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం కూడా తప్పేనా చెప్పు? ప్రేమగా చూసుకోవడం వేరు, పాపకి లేనిపోనివి చెప్పి నన్ను దూరం చేయడం వేరు. అదేంటి అంజలి అలా మాట్లాడుతున్నావు? నేనెందుకు అలా చేస్తాను? సిరి నాకు కూడా కూతురు లాంటిదే కదా. కూతురు లాంటిదే, కానీ కూతురు కాదు కదా. అర్థమైందిగా? కాబట్టి నీ హద్దులో నువ్వుండు. ఓవర్ యాక్షన్ చేసి నా జీవితంలోకి తొంగి చూడాలని ట్రై చేసావనుకో, నీ జీవితం వైపు నేను చూడాల్సి వస్తుంది. ఏయ్ రా. మమ్మీ హోంవర్క్ చేసుకోవాలి మమ్మీ. హోంవర్క్ లేదు, పాడు లేదు, రా. అయ్యో అత్తయ్య. అంజలి, అయ్యో ఏంటి అంకుల్, మిమ్మల్ని కలుస్తున్న విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పొద్దు అన్నారు. అంత సీక్రెట్ ఏముంది? ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక 2 డేస్ నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. ఆ, ఏ విషయం గురించి అంకుల్? గీత విషయం అర్జున్. గీత గురించా? అవును అర్జున్, గీత సమాధి నుంచి బయటకు వచ్చేసిందని స్వామీజీ గారు చెప్పారు. కానీ ఆ గీతాత్మ ఎవరిలో ఉందో తెలియకపోవడం వల్ల ఈ విషయం నీకు చెప్పడానికి కూడా ఆలోచించాను. నాకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు అంకుల్. తెలుసా? ఆ, అంతేకాదు, గీత ఆత్మ ఎవరిలో ఉందో కూడా నాకు తెలుసు. ఎవరిలో ఉంది? అంజలిలో. స్వామీజీ గారు కూడా ఇంటికొచ్చి అంజలిని చూసి వెళ్లారు. మరి అంజలి ఏం చేసింది? అదే గీతాత్మ ఏం చేసింది? మాకీ విషయం తెలిసిపోయిందని గీతకి తెలియకుండా మేనేజ్ చేశాం. తను నన్ను పూర్తిగా నమ్మేలా చేశాను. అసలు ఇప్పుడు గీత ఏం చేయాలనుకుంటుంది? ఏముంది, నన్ను సొంతం చేసుకోవడమే ఇప్పుడు తనకున్న లక్ష్యం. తన లక్ష్యానికి ఇంకెవ్వరు అడ్డొచ్చినా చంపేస్తుంది. మై గాడ్, అంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు కదా అర్జున్. మీరన్నది నిజమే, కానీ ప్రస్తుతానికి గీత నా గురించి మాత్రమే ఆలోచిస్తుంది. పైగా గీత విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనంత వరకు ఏ ప్రమాదం లేదు. కానీ ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా అర్జున్. అసలు స్వామీజీ గారు గీత ఆత్మని ఎలా అంతం చేస్తారట? దానికి ఇంకా సమయం ఉందన్నారు. అంటే గీతని అంతం చేయాలంటే ముందు నేను గీతని పూర్తిగా నా వైపు తిప్పుకోవాలన్నారు. తర్వాత గీతకు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని ఇంటి నుంచి పంపించేయాలన్నారు. ఇదంతా గీతకు తెలియకుండా మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తుంది అర్జున్. కానీ తప్పదు అంకుల్, మనకి వేరే ఆప్షన్ లేదు.
హేమా హేమా ఏమైంది హేమా కళ్ళు తెరువు హేమా హేమా కళ్ళు తెరువు హేమా నేను వెంకట్ని ఎందుకని భయపడుతున్నావు ఏమండి? హేమా బెడ్ పైన ఏదో ఉందండి. బెడ్ మీద ఏమి లేదు హేమా కావాలంటే చూడు ఉందండి. హేమా ఒకసారి చూడు నిజంగానే బెడ్ మీద ఏమీ లేదు లేదండి, ఉంది బెడ్ పైన. ఏదో ఉందండి. లేదు హేమా బెడ్ మీద ఏమీ లేదు కావాలంటే చూడు లేదండి, ఏదో ఉందండి. హేమా ఒక్కసారి చూడు నిజంగానే బెడ్ మీద ఏమీ లేదు లేదండి, నేను చూసినప్పుడు బెడ్ పైన ఉందండి. లేదు హేమా ఒక్కసారి చూడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు లేదా? చూడు చూడు హేమా అక్కడ ఏమీ లేదు భయపడకు ఏమండి, ఇందాక అక్కడ అక్కడ ఎవరు? ఏమీ లేదు హేమా నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అంతేనంటారా? అంతే లేకపోతే మరి నిన్ను చంపడానికి గీతాత్మ సమాధి నుంచి లేచి వచ్చిందంటావా ఏమీ లేదు నువ్వేదో ఊహించుకుంటున్నావు పద వెళ్ళి పడుకుందాం ఇప్పటికే ఆలస్యమైంది రా. ఈసారికి తప్పించుకున్నావే హేమా. ప్రతి విషయంలోనూ నా దారికి అడ్డుపడుతున్నావు. ఆ కాంతం చేత నన్ను తిట్టించేలా చేశావు. సిరికి దగ్గరవుతూ ఇంట్లో వాళ్ళకి నా పైన అనుమానం వచ్చేలా చేస్తున్నావు. ఇప్పటి వరకు నా దారికి అడ్డు వచ్చిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. నువ్వు కూడా ఉండవు. అంజలి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంజలి? అది అది ఆ, ఏదో చప్పుడైనట్టు వినిపిస్తే వచ్చానండి. మీరింకా పడుకోలేదా? పక్కన నువ్వు లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది అంజలి? నువ్వు చెప్పేది నిజమా అర్జున్? నేను లేకుండా నువ్వు ఉండలేవా? ప్రాణం లేకుండా మనిషి ఉండగలడా? అలాగే నువ్వు లేకుండా నేను ఉండగలనా అంజలి? ఇదే మాట అంజలి అని కాకుండా గీత అని అనుంటే ఎంత బాగుండేది అర్జున్. అమ్మయ్యా, ఈ రోజుకి గండం గడిచింది. థ్యాంక్ గాడ్. ఇలాగే ఎప్పటికీ నువ్వు నాకు తోడుగా ఉండే రోజు రావాలి. వస్తుంది. వావ్, యు ఆర్ రియలీ గ్రేట్ వదినా. 2 hours లో మొత్తం కొటేషన్ రెడీ చేసేసావు.
ఇదే వర్క్ చేయడానికి మా టీం మెంబర్స్ కి 2 days టైం పడుతుంది. యు ఆర్ అమేజింగ్. అర్జున్, టిఫిన్ రెడీ అయిపోయింది. నువ్వు వస్తే అందరం కలిసి తినేద్దాం. అవును వదినా, సిరి స్కూల్ కి రెడీ అయిందా? ఎప్పుడో రెడీ అయిపోయింది. టిఫిన్ కూడా చేసి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా రా. అలాగే. ఆగో. ఏంటంజలి? అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? అదే ప్రశ్న అంజలి. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. తెలివిగా మాట్లాడడానికి ట్రై చేయకు. తెలివిగా కాదంజలి, నీకు అర్థమయ్యేలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఏయ్, ఆ మాటలన్నీ అనవసరం. నా అర్జున్కి సంబంధించిన ఏ పనైనా నేనే చెయ్యాలి. మా మధ్యలోకి ఎవరొచ్చినా నేను ఒప్పుకోను. మీ మధ్యలోకి నేనెప్పుడొచ్చాను? నా అర్జున్ ఆఫీస్ ఫైల్ పని నిన్నెవరు చేయమన్నారు? అసలు నీకేంటి సంబంధం? ఓ, ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేసినందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? చూడంజలి, మీ ఇద్దరి మధ్య ఎవరు రాకూడదంటే దాని అర్థం మీ పర్సనల్ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని. అంతేకాని ప్రొఫెషనల్ విషయాల్లో కూడా ఎవరు రాకూడదంటే ఎలా? ఆఫీస్లో అర్జున్ కింద కొన్ని వందల మంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా మీ మధ్యలోకి వచ్చినట్టే అవుతుందా? అలా కూడా ఎవరు రాకూడదంటే నువ్వు అర్జున్ మాత్రమే కలిసి కంపెనీని నడిపించండి. అప్పుడు నువ్వన్నట్టు మీ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇప్పుడిప్పుడే నా అర్జున్ నా దారికొస్తున్నాడు. నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ నువ్విలా అడ్డుపడి అర్జున్ ముందు నన్ను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టను. నిన్న రాత్రి తప్పించుకున్నావు, కానీ ఈరోజు రాత్రికి మాత్రం నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. చూస్తూ ఉండు. రాత్రి అయితే చాలు, ఈ ఇంట్లో పడుకోవాలంటేనే భయంగా ఉంది. అలా అని ఇంట్లో దయ్యం ఉందని నాకే తెలీదు. ఇక మిగిలిన వాళ్లకు ఏం చెప్పను, ఎలా నమ్మించను? ఇంత రాత్రి వేళ పడుకోకుండా ఇక్కడే తిరుగుతున్నావేంటమ్మా? అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించమ్మా?